హాయ్ గైస్, ఈ రెండు వచ్చేసి కీ చైన్ ఫ్లాష్ లైట్స్. ఇవి నేను వీటిని రెండు ఆర్డర్ చేశాను. ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను, రెండవది మనం మేకర్ బజార్ వెబ్సైట్లో ఆర్డర్ చేశాను. అమెజాన్లో ఆర్డర్ చేసింది ఇది వచ్చేసి నాకు 129 రూపీస్ పడింది ప్రైస్. ఇది వచ్చేసి మేకర్ బజార్లో ఆర్డర్ చేశాను, ఇది వచ్చేసి 149 రూపీస్ పడింది నాకు ప్రైస్. రెండింటికి డిఫరెన్స్ అయితే 20 రూపీస్ ఉంది. అమెజాన్లోనే తక్కువ ప్రైస్కి ఇది దొరుకుతుంది. బట్ ఓపెన్ చేసి క్వాలిటీ చెక్ చేద్దాం మనము, ఎలా ఉంది, ఏ వెబ్సైట్లో కొంటే మీకు బెటర్గా ఉంటుంది అనేది. ఫస్ట్ అమెజాన్కి వెళ్దాం. మనము అమెజాన్ బాక్స్ని ఓపెన్ చేద్దాం. ఇది అమెజాన్, ఇలా ఉంది. బాక్సింగ్ అంతా బాగానే ఉంది. దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను మీకు. ఇలాగైతే ఉంది. ఇది చూద్దాం లోపల ఏముందో. ఇది ఎస్, మన ప్రోడక్ట్ అయితే ఇలా ఉంది. పక్కన పెడితే చూడండి, సిఓబి రీఛార్జబుల్ కీ చైన్ లైట్ అని ఉంది. ఇది బ్రాండ్ వచ్చేసి సిఓబి. ఇది నేను ఓపెన్ చేద్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం. మనకి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. పెద్దగా క్వాలిటీగా ఏం లేదు. ఇది కొంచెం నార్మల్ బ్లూటూత్ హెడ్ఫోన్స్ ఛార్జింగ్ కేబుల్లా ఉంది. బట్ పర్లేదు, ఈ ప్రైస్కి అయితే ఇది బెటర్. తర్వాత ఇది చూడండి, ఇది మన మెయిన్ ప్రోడక్ట్. ఇది మన కీ చైన్ అండి. కీ చైన్ ఫ్లాష్ లైట్. ఇది ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్టు. సి టైప్ కేబుల్ ఇచ్చాడు మనకు. సి టైప్తో మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇది పవర్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. పవర్ బటన్ ఇక్కడ ఉంది. ఇది చూడండి, ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది మీకు. దాన్ని ప్రెస్ చేసి చూద్దాం. చాలా బ్రైట్నెస్ ఉందండి. ఇది చాలా మన టార్చ్ లైట్ కూడా అంత బ్రైట్నెస్ వస్తుంది. చూడండి, చూడు మనకి బ్లింక్ కూడా అవుతుంది. ఎందుకంటే మోడ్స్ వచ్చాయి ఇక్కడ మోడ్ ఇచ్చాడు చూసారా. ఈ పవర్ బటన్ని 2 సార్లు ప్రెస్ చేసామంటే మోడ్స్ మారుతున్నాయి. అవి ఒకసారి ప్రెస్ చేస్తే కంటిన్యూస్ ఫ్లాష్ వస్తుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే అది బ్లింక్ అవుతుంది. అలా మోడ్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇది అమెజాన్ది. చూద్దాం మరి మన మేకర్ బజార్లో ఎలా ఉందో. ప్రైస్ అయితే ఇది అమెజాన్తో పోల్చుకుంటే 20 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు మేకర్ బజార్ వాళ్ళు. బట్ ప్రైస్ చూద్దాం. బట్ క్వాలిటీ కూడా మనకి ఇంపార్టెంటే కదా, చూద్దాం ఒకసారి. ఓపెన్ చేస్తే సేమ్ అలాగే ఉంది. ఇది కూడా సేమ్ ఇచ్చాడు. సేమ్ సిఓబి రీఛార్జబుల్ కీ చైన్ ఫ్లాష్ అని ఇచ్చాడు. ఇక్కడ వచ్చే స్టిక్కర్ ఒకటి అతికిచ్చాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే, దీనికి కూడా వెనకాల ఉందా, సో దానికి దీనికి డిఫరెన్స్ అంటే స్టిక్కర్ ఒకటి డిఫరెన్స్ ఉన్నట్టుంది లోపల. డ్యూ టు సేఫ్టీ రీజన్స్ బ్యాటరీ ఈజ్ నాట్ చార్జ్డ్ అట్ ది టైమ్ ఆఫ్ షిప్పింగ్. ప్లీజ్ చార్జ్ బిఫోర్ యూజ్ ఇట్ టిల్ ది రెడ్ లైట్ బికమ్స్ గ్రీన్ అంది. బట్ మనం ఓపెన్ చేసి చూద్దాం. మీకు అన్బాక్సింగ్ చేయాలి కదా, ఓపెన్ చేసి చూద్దాం లోపల ఎలా ఉందో. ఇది సేమ్ కేబుల్ సేమ్ ఉంది. తర్వాత లోపల ఉండాల్సింది కూడా సేమే ఉంది. ప్లస్ ఇందాక దానికి చూపించలేదు, దాని కూడా సేమ్ ఇలాగే ఉంది. ఇది కీ చైన్ ఇలా పెట్టుకోవడానికి కీకి. సేమ్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చాడు. సేమ్ పవర్ కేబుల్ చూసారా. ఇది ఫ్లాష్ అవుతుంది, ఇది బ్లింక్ అవుతుంది, అంటే మోడ్స్ ఆన్ అవుతుంది. ఇది ఒకసారి ప్రెస్ చేశాను, ఇది కంటిన్యూస్గా ఆన్ అయింది. ఇంకోసారి ప్రెస్ చేసి కొంచెం కలర్ డిమ్ అయింది. ఇంకోసారి ప్రెస్ చేసేది బ్లింక్ అవుతుంది. బట్ సేమ్ అండి, ప్రోడక్ట్ అయితే సేమ్, కంపెనీ సేమ్, బ్రాండ్ సేమ్, అంతా సేమ్. కాబట్టి మీరు అమెజాన్లో కొనుక్కోవడమే బెటర్. ఎందుకంటే 20 రూపీస్ అని మేము మిగులుతుంది. ప్లస్ దీనిలో బెనిఫిట్ ఏంటంటే, నాకు వీళ్ళు డెలివరీ చార్జెస్ వేయలేదండి, ఫ్రీగానే ఇది నాకు పంపించారు. డెలివరీ ఛార్జెస్ కూడా ప్రస్తుతానికైతే డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఉన్నాయో నాకు తెలియదు మీరు ఈ వీడియో చూసే టైంకి. బట్ మీరు కొనుక్కోవాలంటే మాత్రం అమెజాన్లో కొనుక్కోవడం బెటర్ అండి. ఇంకా ఇదండి ఈ వీడియోలో. మీరు ఇంకా ప్రోడక్ట్స్ నాకు ఏమన్నా కొత్త వస్తే నేను అన్బాక్సింగ్ చేసి పెడతాను. ఇంకా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు మాకేమైనా చెప్పాలనుకుంటే ఈ వీడియో కామెంట్స్లో మీరు టైప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.